అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తేదీన మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు దేశం అభివృద్ధి చేస్తున్నటువంటి మంచి పరిపాలనకు మద్దతుగా, అదేవిధంగా ఈరోజు మన అభ్యర్థి దీపక్ గారికి ఆశీర్వదించి ఓటు వేయాల్సిందిగా కోరడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మనకందరికీ తెలుసు, గత 11 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి లేక ఇక్కడ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రకంగా మన జూబ్లీ హిల్స్ అన్యాయం చేసిందో మనం అందరం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ, గుంతలు పడినటువంటి రోడ్లు, వెలగనటువంటి వీధి లైట్లు, అదేవిధంగా ఈరోజు జూబ్లీ హిల్స్ లో కలుషితమైనటువంటి మంచినీరు మనకు దర్శనమిస్తా ఉంది. గత సంవత్సరం పాటుగా మన హైదరాబాద్ నగరంలో వీధి లైట్లు వెలుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మనం అడగాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ఎప్పుడు కూడా గెలవలేదు. అందుకే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారు? కేసీఆర్ నేను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి బంగారు తెలంగాణ చేయలేదు, బంగారు కుటుంబం చేసుకున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, జూబ్లీ హిల్స్ మహిళలను ఓటు అడిగే ముందు మీరు 2500 ఇవ్వకుండా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. జూబ్లీ హిల్స్ లో ఏ ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వలేదు, పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. మరి ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతుందో మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నేను జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఆడబిడ్డలను కోరుతా ఉన్నాను, ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఏ హామీ అమలు చేయకుండా పొదుపు సంఘాలకు ఏం చెప్పారు? పావుల ఓటు ఇస్తామన్నారు. ఈరోజు పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకుల నుంచి ఈరోజు లోన్లు ఇస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పావుల వడ్డీ బ్యాంకులో జమ చేస్తానన్నారు. ఏ ఒక్కరు కూడా జమ చేయలేదు. నిరుద్యోగ యువకులకు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, భర్తీ చేయలేదు. ఉద్యోగాలు లేనటువంటి యువకులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తానన్నారు, ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను, జూబ్లీ హిల్స్ లో యువకుల ఓట్లు అడిగే ముందు, మహిళల ఓట్లు అడిగే ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. అంతేకాదు విద్యార్థులు చదువుకుంటే 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు, ఏ ఒక్క కార్డు ఈ తెలంగాణ గడ్డ మీద ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. దళిత కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ, ఏ ఒక్క కుటుంబానికి 12 లక్షలు ఇవ్వలేదు. ఈరోజు మన పెన్షన్స్ 2,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు, ఏ ఒక్కరికి కూడా 4,000 చేయలేదు. వికలాంగులు, దివ్యాంగులు ఉంటే వాళ్ళకి 6,000 చేస్తానని చెప్పాడు, ఏ ఒక్కరికి పెన్షన్ పెంచలేదు. బీసీల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? ఆ రోజు మేము అధికారంలోకి వస్తే 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయిన 1,00,000 కోట్లు? ఎవరు తిన్నారు? ఎక్కడ పెట్టారు? ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఈరోజు కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాడు. ఎంతమందికి స్కూటీలు ఇచ్చాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఓటు అడగడానికి వస్తే కాంగ్రెస్ పార్టీని అడగాలి. మా 2400 మహిళలకు ఎక్కడ పోయినాయి, మా నిరుద్యోగులకు 4000 ఎక్కడ పోయినాయి నెలకు, మా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, మా తులం బంగారం ఎక్కడ పోయింది, మా ఇస్తానటువంటి పొదుపు సంఘాలకు పావులా ఎంపీ ఎక్కడ పోయింది, మా దళిత కుటుంబాలకు 12 లక్షలు ఎక్కడ పోయినాయి, మా బీసీ వర్గాలకు 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి. కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు ఉండింది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేసీఆర్ ఉదరగొట్టాడు. ఏమని? డబుల్ బెడ్రూమ్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా. ఏ ఒక్కరికి కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అందుకే నేను అడుగుతా ఉన్నాను, డబుల్ బెడ్రూమ్ ఇస్తానటువంటి ఈయనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అడగండి. ఈరోజు జూబ్లీ హిల్స్ లో గోతులు పట్టే రోడ్లు కనిపించడానికి కారణము మొట్టమొదట దోషి బీఆర్ఎస్ పార్టీ, రెండవ దోషి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఎక్కడ చూసినా రోడ్ల మీద డ్రైనేజ్ ఏరులై పారుతా ఉంది. దానికి మొదటి దోషి బీఆర్ఎస్ పార్టీ, రెండవ దోషి కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఏ ఒక్కరికి కూడా స్వచ్ఛమైన మంచి నీళ్లు రావు, డ్రైనేజీ కలిసి నిలిస్తారు. దానికి మొదటి దోషి బీఆర్ఎస్ పార్టీ, రెండవ దోషి కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు తెలంగాణ. ఏ ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు, ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు. అంతేకాదు కేసీఆర్ హయాంలో విపరీతమైనటువంటి అవినీతి తాండవించి కేసీఆర్ కుటుంబము ఈ తెలంగాణను దోచుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలని అనుకున్నాడు కేసీఆర్. అంతేకాదు ఈరోజు కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఏ రకంగా మజ్లిస్ పార్టీతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగాడో మనకు తెలుసు. జూబ్లీ హిల్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మజ్లిస్ పార్టీతో కలిసి మన మీద ఏ రకంగా దాడులు చేశారో మనకు తెలుసు, ఏ రకంగా దౌర్జన్యం చేశారో మనకు తెలుసు, ఏ రకంగా గుండాయిజం చేశారో మనకు తెలుసు. మజ్లిస్ పార్టీ ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితం కాలేదు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో కూడా ఈరోజు ఏ రకంగా తోక ఆడిస్తుందో మనం చూసాము. కేసీఆర్ అడ్డం పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి మజ్లిస్ పార్టీ గూండాయిజం రౌడీజం చేస్తాం. ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా మజ్లిస్ పార్టీ నాయకుడే. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పోటీ చేస్తున్నాడే. ఆయన కూడా 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. ఈరోజు మజ్లిస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పతంగు గుర్తు మీద చేయి గుర్తు పెట్టుకొని ఈరోజు ఎన్నికలకు వచ్చారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, మజ్లిస్ పార్టీని పెంచి పోషించేది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మజ్లిస్ పార్టీ కుటుంబం ఏదైతుండదో అమాయకులైనటువంటి ముస్లింలను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఏ రకంగా మజ్లిస్ పార్టీ అనేక రకాల ఆస్తులు సంపాదించుకుంటుందో మనం చూస్తాం. వందలాది మంది మ్యారేజ్ హాల్స్, షాదీఖానాలు కట్టుకుంటారు. బినామీ పేర్ల మీద షాదీఖానాలు ఉన్నాయి. ఈ మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయకపోతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఓల్డ్ సిటీలో నేను చదువుకున్న యాకత్పుర ధర్మవంత్ కాలేజీలో ఆ రోజు వందలాది మంది బస్తీలు మన సోదరులు ఉండేవాళ్ళు. కానీ మజ్లిస్ పార్టీ కారణంగా వందలాది బస్తీలు ఖాళీ అయిపోయింది. వాళ్ళు చెప్పిన రేటుకు అడ్డికి పావుషాలు అమ్ముకొని వాళ్ళకే మజ్లిస్ పార్టీ నాయకులకు మన వాళ్ళందరూ వచ్చేశారు బయట. ఇవాళ అక్కడ ఎవరు లేరు. ఈ పరిస్థితి ఈ జూబ్లీ హిల్స్ లో రాకూడదు. ఈ పరిస్థితి ఈ బోడబండలో రాకూడదు. ఈ పరిస్థితి మన ఈరోజు ఈ యొక్క శ్రీనగర్ నగర్ కాలనీలో రాకూడదు. అందుకే కోరుతా ఉన్నాను, ప్రజలారా, ఈ హైదరాబాద్ ను
మనం రక్షించుకోవాలి, ఈ జూబ్లీహిల్స్ రక్షించుకోవాలి. జూబ్లీహిల్స్ లో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు. అందుకే నేను ఒకటే అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ఒక మా బోడబండకు వచ్చి 2 గంటలు పాదయాత్ర చేయి మిస్టర్ కేసీఆర్ గారు, రోడ్లు ఎట్లా తెలుస్తుంది. రేవంత్ నగర్ వచ్చి 2 గంటలు పాదయాత్ర చేయి కేసీఆర్ గారు. ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేయడం కాదు, ఫామ్ హౌస్ లో కూర్చొని పెత్తనం చేయడం కాదు. బోడబండకు వచ్చి అడుగు, రేవంత్ నగర్ వచ్చి అడుగు, యూసుఫ్ గూడకు వచ్చి అడుగు, శ్రీనగర్ వచ్చి అడుగు. నువ్వు 10 సంవత్సరాలుగా కూతవేట దూరంలో ముఖ్యమంత్రిగా ఆఫీస్ లో కూర్చున్నావు కదా, మరి ఎందుకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు? ఎందుకు పెన్షన్లు 4,000 చేయలేదు? ఎందుకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు? కేసీఆర్ ను కూడా మనం అడగాల్సినటువంటి అవసరం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఎన్నికలు జూబ్లీహిల్స్ ఎన్నికలైనా కూడా మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. మీరు బీఆర్ఎస్ పార్టీ కోటేశారు, కాంగ్రెస్ పార్టీ కోటేశారు, వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు, వీళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారి ఈ జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ వెలగనటువంటి వీధి లైట్లు, ఈ డ్రైనేజ్ సమస్య, ఈ రోడ్ల సమస్య, ఈ పెన్షన్ల సమస్య, ఈ రేషన్ కార్డుల సమస్య ఎట్లా పరిష్కారం కాదో నేను చూస్తాను. రేవంత్ రెడ్డిని కానీ దబాయించి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం దీపక్ గారి నేతృత్వంలో కష్టపడి మేము పనిచేస్తాము. అందుకే మీకు అడుగుతా ఉన్నాను, ఈ యొక్క 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో అనేక రకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 పార్టీలు కూడా డబ్బులు పంచాలని చూస్తున్నారు. ఎవరైనా డబ్బులు పంచాలని వస్తే తిప్పి కొట్టండి. ఇది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. వాళ్ళు ఇచ్చేటువంటి 2-3 వేలకు ఓటు అమ్ముకోవద్దు. మనము వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల తమ్ముడు పోవద్దు. మన బస్తీ, మన పిల్లలు, మన ప్రాంతము, మన యొక్క జూబ్లీహిల్స్, మన తెలంగాణ, మన హైదరాబాద్ సంబంధించినటువంటి సమస్య. అందుకే ఈరోజు మనం అందరం కూడా మజ్లిస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే బీజేపీ గెలవాలి, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి అంటే బీజేపీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలంటే, మీకు 2,500 నెలకు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాలి. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికలు 11వ తేదీ నాడు ఓటర్ లిస్ట్ లో ముందుంటుంది పైన నెంబర్ 1 బీజేపీ, నెంబర్ 1 బీజేపీ, నెంబర్ 1 బీజేపీ. అక్కడ కమలం గుర్తు మీద ఓటు వేసి దీపక్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.